హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ వార్తలు. బిగ్ బాస్ సీజన్ 9 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి జరుగుతున్న ఈ టాస్క్లన్నీ కూడా కెప్టెన్సీ టాస్క్. ముఖ్యంగా రాత్రి ఎవరైతే నలుగురు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీదారులు అయితే ఉన్నారు, పవన్ కళ్యాణ్, ఎమాన్యుయల్, రాము, రీతు, ఈ నలుగురి మధ్య ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఈరోజు బిగ్ బాస్. అది కూడా ఎలా అంటే వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసే ఇది మాత్రం అందరికీ హౌస్మేట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అంటే కెప్టెన్గా ఎవరైతే చెయ్యాలో, ఎవరినైతే తీసేయాలో అన్న ఒక చిన్న టాస్క్ పెట్టాడు. దాంట్లో ఒక గంట పెట్టి ఆ గంటని ఎవరైతే హౌస్మేట్ పట్టుకుంటాడో ఫస్ట్ వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేసి, ఆ డ్యాన్స్ చేస్తున్నంతసేపు కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక పోల్ని ఒక సర్కిల్లో పెట్టవలసి ఉంటుంది. ఎవరైనా ఒకలా పోల్ని ఒక సర్కిల్లో పెడితే గనక ఆ పెట్టిన వాళ్ళు సేఫ్ అయినట్టు, అంటే నెక్స్ట్ దానికి అర్హత సాధించినట్టు, కంటెండర్షిప్లో ఉన్నట్టుమాట. లేనోళ్ళు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే రెయిన్ డ్యాన్స్ చేశారో వాళ్ళకి ఇష్టం లేని ఒక్క వ్యక్తిని అక్కడి గేమ్ నుంచి తప్పిస్తారన్నమాట. సో అది మామూలుగా జరగలేదు టాస్క్ అయితే, పిచ్చి పీక్స్. ఎలా అంటే ఫస్ట్ డ్యాన్స్ చేసింది డేమాన్ పవన్ డ్యాన్స్ చేయడం, గంట పట్టుకుని ఫస్ట్ పట్టుకుంది మనోడే, డ్యాన్స్ చేసింది మనోడే. మరి ఇక్కడ ఎవ్వరూ ఆ సర్కిల్లో పెట్టకపోవడంతో ఉన్న నలుగురిలో ఫస్ట్ తప్పించింది ఎవ్వరూ ఊహించినట్లుగా పవన్ కళ్యాణ్ని, కామనర్ని. అగ్నిపరీక్ష అయితే ఆడి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ డీమాన్ పవన్ వచ్చి పవన్ కళ్యాణ్ని పక్కకు తప్పించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ కూడా వీళ్ళు వచ్చినప్పటి నుంచి హౌస్లో. రీతు తీసేయమన్నదని చెప్పి పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టడం జరిగింది. ఈ పాయింట్ పక్కన పెడదాం కొంచెంసేపు, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. తర్వాత గంట పట్టుకుని అద్భుతంగా డ్యాన్స్ చేసి రెయిన్లో ఉన్నది శ్రీజ. మరి ఈసారి కూడా ఎవరు ఆ సర్కిల్లో ఆ పోల్ని పెట్టలేకపోయారు. సో పెట్టకపోవడంతో ఈసారి ఛాన్స్ శ్రీజకి, ఎవరన్నా ఒకళ్ళని తప్పించాలని చెప్పేసి. మిగిలింది ఎమాన్యుయల్, రాము, రీతు, ఈ ముగ్గురిలో ఒకళ్ళని తప్పించాలి. తిను కూడా పప్పులో కాలేసిందేమో, ఎందుకు ఎటువంటిగా ఏ విధంగా స్ట్రాటజీ ఆలోచించేసిందో తెలియదు, కానీ ఎమాన్యుయల్ని పక్కకి పెట్టిందన్నమాట. కారణం ఏంటంటే ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు కదా అని చెప్పేసి సాగుతావు. మరి అమ్మాయికి అసలు ఏ విధంగా తను కెప్టెన్ అయ్యాడో తెలుసు, తనకి ఎన్ని రోజులు ఉన్నాడో కూడా తెలుసు. ఒకరి కోసం సాక్రిఫైస్ చేసి తను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అది కూడా కెప్టెన్సీ చేసినట్ల మామూలుగా మనం మాట్లాడుకుంటే ఆ పాయింట్ మీద తను పక్కకు తీసింది. సో ఇది. ఇక నెక్స్ట్ భరణి గారు నెక్స్ట్ పట్టుకున్నది, గంట పట్టుకుని డ్యాన్స్ చేసి, పాపం డ్యాన్స్ కష్టపడి చాలా బాగా చేశాడు ఆయన. డ్యాన్స్ చేసి ఈసారి కూడా ఎవరో సర్కిల్లో పోలు పెట్టకపోవడంతో తప్పించింది రీతుని పక్కకి నెట్టడం జరిగింది. సో ఈ ముగ్గురిని తప్పించడం, అసలు ఏ గేమ్లో ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు అందరూ ఇద్దరు వెళ్ళిపోయారు అన్నమాట. ఎమాన్యుయల్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంత ఎఫర్ట్ పెట్టారంటే 3 డేస్ నుంచి అసలు మామూలుగా ప్రాణం పెట్టి ఆడేశారు. ఖచ్చితంగా నువ్వా నేనా అవ్వాలా అన్నట్లుగా వాళ్ళు చాలా బాగా అయితే ఆడారు. పాపం అంత కష్టపడిన వాళ్ళకి కాకుండా రాము ఆడలేదని మాత్రం అనకూడదు, ఆడాడు. కానీ అంత కష్టపడిన వాళ్ళు కాకుండా ఆఖరికి కెప్టెన్సీ తీసుకెళ్ళి రాము చేతిలో పెట్టడం జరిగింది. ఈ వారం హౌస్లో కెప్టెన్ రాము. ఇది మొత్తం జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్కి వద్దాం. డీమాన్ పవన్ కళ్యాణ్ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించడం. ఎంత మంచి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి, తీను, పవన్ కళ్యాణ్, శ్రీజ, ఈ ముగ్గురు కామనర్స్, మంచి ఫ్రెండ్స్ కూడా. అలాంటిది ఒక అమ్మాయి మాట విని, రీతు మాట విని తన్ని తప్పించడం ఏంటి అసలు? క్లియర్గా తెలుస్తుంది. చూసిన ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా, ఎపిసోడ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా మొత్తం ఆ ఉచ్చులో పడిపోయాడు. అంటే ఆ ఫ్రెండ్షిప్, లవ్, ఇంకోటి ఏంటో ఎఫెక్షన్ ఏంటో తెలియదు. మరి అది వాళ్ళకైతే క్లారిటీ ఉంటే ఓకే, మరి బిగ్ బాస్ కూడా క్లారిటీ ఉంటే ఇంకా మంచిది. అంటే బిగ్ బాస్ కూడా కావాల్సింది అదే, తనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, కంటెంట్ కావాలంటే ఏదో ఒక ట్రాక్ ఉండాలి. ఇప్పుడు నడుస్తున్న ట్రాక్ ముఖ్యంగా వీళ్ళది కాబట్టి తన మాట విని తను తీసేయడం. పవన్ కళ్యాణ్ చాలా బాధపడిపోయి చాలా ఏడటం, పాపం జాలేసింది ఆ ఎపిసోడ్ చూస్తే. కానీ ఎంత ఏడ్చినా ఎంత ఉన్నా కానీ తన స్టాండ్ మాత్రం ఒకటే ఉన్నాడు. ఇంకా నమ్మింది మీరే, నన్ను మోసం చేసింది మీరే, అంటే కట్టప్ప టైపు మన పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో మొత్తం రీతు చెప్పడం తను వేసాడు. సో ఇది చాలా దారుణమైన విషయం అనిపించింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ మన ప్రోమోలో కూడా చూశారు, ఫస్ట్ మీరు అందరూ ఎపిసోడ్లో చూస్తారు, ప్రోమోలో కూడా చూశారు.
రీతు వచ్చి ప్యాచప్ కోసం కానీ దేనికోసం కానీ మాట్లాడుతూ సారీ రా అని చెప్పడం అంతా చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్లో చలనమే లేదు, పట్టించుకోలేదు. వచ్చి తొడమే చేసినా కూడా తీ అన్నాడు, తీసే అన్నాడు అంతే. అంటే తనకి చచ్చిపోయింది అన్నమాట మనసు అలాగా. సో ఇది ఈ విధంగా ఉంటే ఓ పక్కన, ఇక ఓ పక్కన మన నారదుడు అనేటువంటి, నారదుడు అంటే కొత్తగా ఎవరు అనుకోవద్దు, హరీష్ గారు. ఎవరైతే లోలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా వాళ్ళని హిప్నోటైజ్ చేసేస్తాడు మనిషిని. ఆ టైప్లో బ్రెయిన్ తినేస్తాడు మొత్తానికి. ఏదైతే ఆయన ఇదిలోకి తెచ్చుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలామంది బయటకు వచ్చారు, రాము కానీ, సంజన కానీ, సుమన్ శెట్టి కానీ. ఇప్పుడు ఇంకా ఎవరో ఒకరు దొరకాలి, వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాడు. ఆటలో అయితే లేడు, మామూలుగానే గేమ్ అయితే ఆడలేదు కాబట్టి పక్కనే కూర్చున్నాడు, ఎప్పుడో ఒక చోటనే కూర్చుంటూ ఉంటాడు. ఈసారి కూడా అలా ఉంది. ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోయే దాంట్లో బాటంలో ఉన్నది మనోడే హరీష్. మరి గేమ్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటాడంటే ఏమీ లేకపోయింది ఇప్పటివరకు కూడా. ఇక ఉన్నది కొన్ని గంటలు మాత్రమే ఆయనకి. ఆ గంటలు కూడా అయిపోతే బయటికి పంపించేస్తారన్నమాట బిగ్ బాస్ హౌస్ నుంచి. హరిత హరీష్ బిగ్ బాస్ హౌస్లో జర్నీ కంప్లీట్ అయినట్లుగా కనిపిస్తుంది నాకైతే. మరి ఇంకా శ్రీజ ఆట చూస్తే కనుక పాపం శ్రీజ కూడా తప్పుడు నిర్ణయం తీసుకుని చేసిందని అనిపించింది. తన స్ట్రాటజీ కూడా కరెక్ట్గా లేదు. ఎమ్మాన్యుయల్ ఎంత మంచిగా ఆడాడో మనం చూసాం ఈ 2 రోజుల నుంచి. మొత్తంగా జరిగిందైతే ఇది. ఆట తీరులో మార్పులు తెచ్చుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా శ్రీజ ఆట పర్వాలేదు అనిపించింది, కానీ తప్పుడు డెసిషన్తో తను ఇదైతే అయింది. సో చూద్దాం. ఎలాగో రేపు నాగార్జున గారు వచ్చేస్తారు, శనివారం వచ్చిందంటే. వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏం బూస్ట్లు ఇస్తారో, బూస్టింగా అనేది రేపటితో తెలుస్తుంది. ఇక ఆదివారం నాడు ఎలిమినేషన్ ఎలాగో ఉంటుంది కాబట్టి మరి సడన్ ఎంట్రీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్టికులర్గా ప్రేక్షకులందరూ కూడా. ఎందుకులే ఈ నస ఏం బాగుంటుందిలే అని చెప్పేసి, ఇంకా బాగుండాలి, ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. సో ఆ అతి కావాలి జనాలకి. ఆ అతి చేసేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఎంతసేపు ఈ గొడవలు మాటలే తప్ప ఇంకేం ఉండలేదు. సో ఇది మొత్తానికి ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.